प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः आदित्यवर्णे तपसोऽधिजातो प्रसीद प्रसीद ॐ महालक्ष्म्यै नमः कमले कमलालये सखः कीर्तिश्च मणिना सह दारिद्र्यदुःखभयहारिणिकात्मजन्या ॐ श्रीं ह्रीं श्रीं प्रसीद प्रसीद ॐ महालक्ष्म्यै नमः कमले कमलालये श्रीं ह्रीं श्रीं स्मृता हरसि भीतिमशेषजन्तोः भूतिमसमृद्धिं च सर्वार्निर्नुध मे गृहात् दुःखभयहारिणिकात्मजन्या सर्वोपकारकरणतो अलक्ष्मीर्मे नश्यतो दारिद्र्यदुःखभयहारिणिकात्मजन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता कमले कमलालये श्रीं ह्रीं श्रीं लक्ष्म्यै नमः स्वस्थे स्मृता मतिमतीव दारिद्र्यदुःखभयहारिणिकात्मजन्या ॐ श्रीं ह्रीं श्रीं प्रसीद प्रसीद ॐ महालक्ष्म्यै नमः कमले केशजन्तोः ॐ महालक्ष्म्यै नमः श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः तवसमे गृहे निजदेवीं मातरं श्रियं वासय मे कुले प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः तवेदो ममावः हारिणिकात्मजन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थे स्मृता मतिमतीव शुभान् ददासि श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः मशेषजन्तोः स्वस्थे स्मृता मतिमतीव शुभान् ददासि दुःखभयहारिणिकात्मजन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः ॐ श्रीं ह्रीं ॐ महालक्ष्म्यै नमः श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः स्मृता हरसि भीतिमशेषजन्तोः स्वस्थे स्मृता मतिमतीव शुभान् ददासि अपि वातयमनाहति शन्नो भवद्व्यपदेशं च दुष्पदे द्रियदुःखभयहारिणिकात्मजन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता ॐ श्रीं ह्रीं श्रीं प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्म्यै नमः हरसि भीतिमशेषजन्तोः स्वस्थे स्मृता मतिमतीव शुभान् ददासि
శతానందే శతమాయుష్యవర్ధినే శతకోటిధనం దద్యాత్ శాంకరే శాంతరూపిణి కారిణికాత్మదల్నా సర్వోపకారకరణాయ సదార్థచిత్తా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమః. పూజనేన భగవతి సర్వాత్మకః సర్వం జగన్మాతార్పణమస్తు. బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధన సర్వం పరబ్రహ్మార్పణమస్తు. మాతానుగ్రహ ప్రాప్తులస్తు. ఈ రోజున శ్రీ విజయశూలిని మంత్రానుష్ఠాన పరిరక్షణ సమితి ఆధ్యాత్మిక విజ్ఞాన కేంద్రంలో చక్కగా గణపతి నవరాత్రులను పురస్కరించుకుని 51 వృక్ష వన సమూహస్థిత సిద్ధి బుద్ధి సిద్ధివినాయక స్వామి వారికి చక్కగా పూర్ణాహుతి కార్యక్రమం జరుపబడుతూ ఉన్నది. అందులో భాగంగా లోక కళ్యాణార్థమై గోపూజా కార్యక్రమం పరిసమాప్తమైంది. అసలు ఈ గోపూజ ఎందుకు చేయాలి, గోపూజ చేస్తే ఫలితం ఏమిటి అనేటువంటి దాన్ని మనం తెలుసుకుంటే కనుక గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్తోంది శాస్త్రం. ఎక్కడైతే గోవు బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటారో అక్కడ ఆ యొక్క ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది మనకి తెలియబడుతూ ఉన్నటువంటి సత్యం. ఎందుకయ్యా అంటే పూర్వంలో ఒకానొక సందర్భంలో ఆ యొక్క ప్రపంచం అంతా కూడా క్షామం ఏర్పడినప్పుడు కొంతమంది మనుష్యుల చేత దేవతల చేత గౌతమ మహర్షి అనేటువంటి ఒక మహాత్ముడు తపస్సు చేసేటువంటి ఒక క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రంలో చక్కగా అంతా కూడా సస్యశ్యామలంగా ఉండి ఏ ఇబ్బందులు లేకుండా కరువు కాటకాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి తెలియబడినటువంటి పండితోత్వం అంతా కూడా ఆ గౌతమ మహర్షి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ చాలా అద్భుతంగా పచ్చటి పాడి పంటలతో అద్భుతమైన సస్యశ్యామలంగా ఆ ప్రాంతం అంతా ఉంది. అప్పుడు ఆ గౌతమ మహర్షి ఆ యొక్క కామధేనువు ద్వారా ఆయనకు లభించినటువంటి అక్షయ పాత్ర యొక్క మహిమ చేత ఈ వచ్చినటువంటి ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా వారికి కావాల్సినటువంటి ఆహారము ఆ యొక్క అనుష్ఠాన సంబంధమైనటువంటి యజ్ఞ వాటికలు అన్నీ కూడా సిద్ధం చేసి వాళ్ళకి అందించడం జరిగింది. తద్వారా ఆ యొక్క బ్రాహ్మణోత్తములందరూ కూడా నిత్యాగ్నిహోత్రులై త్రికాల సంధ్యావేత్తలై ఆ యొక్క పంచేంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళై అనుష్ఠానం చేసుకునేటువంటి అవకాశం లభించింది. ఇంతటి మహత్తు గోవుకి ఎలా వచ్చింది అంటే కామధేనువు అనేటువంటిది ఆ యొక్క క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆవిర్భవించింది. ఆ క్షీరసాగర మదనం చేసినప్పుడు ఆవిర్భవించినటువంటి అమృతాన్ని తాగినటువంటి దేవతలు ఆ యొక్క అమరులై ఈ రోజుకి కూడా అందరికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి వారితో పాటుగా ఉదయించినటువంటి ఆ గోమాతకి పంచామృతములు అనేటువంటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైన దివ్యశక్తి సంబంధమైన ఔషధులు ఆవు ద్వారా మనకి ఇచ్చేటువంటి ప్రక్రియ ఆ కారణంగా దేవతల చేత ప్రారంభింపబడింది. ఆ రోజు నుంచి కూడా ఆ గోవును అందరూ సేవించుకుంటూ దాని ద్వారా వచ్చే క్షీరము, దధి, ఘృతము, గోమూత్రము, గోమయము కూడా విశేషంగా ఈ యొక్క దైవ కార్యము కన్నిటికీ కూడా ఆరాధన చేసేటువంటి విషయంలో ఆ వస్తువును వినియోగం చేసుకుంటూ ఆ ఆవు పాల నుంచి వచ్చినటువంటి గోఘృతం ఏదైతే ఉందో దాని ద్వారా యజ్ఞాన్ని మనం ఆరాధన చేసినప్పుడు కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్యం ఆహారం అతః శాంతిం ప్రేక్షమే. ఆ యజ్ఞ ధూమం వల్ల వచ్చేటువంటి విశేషమైనటువంటి అమృత తుల్యమైనటువంటి వాయువుల వల్ల ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా వాతావరణం కూడా అమృత తుల్యమై విషప్రభావ సంబంధమైనటువంటి వాయువుల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. అందువల్ల ఏ రకంగానూ కూడా ఈ యొక్క రోజున మన సమాజంలో అనేక రకముల శబ్ద కాలుష్యములు, ధ్వని కాలుష్యములు, వాహన కాలుష్యములు, అనేక కాలుష్య భూయిష్టమై ఉన్నటువంటి నరకంలో మనం జీవించవలసి వస్తోంది. అటువంటి నరకంలో జీవించేటువంటి మనం కొంత అమృత తుల్యమైనటువంటి వాయువుల ద్వారా మన యొక్క ఆరోగ్యాన్ని, అభివృద్ధిని పొందాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గోదేవత ద్వారా మాత్రమే దాన్ని మనం సాధించగలం. కాబట్టి ఆ గోవు ఇంకొక విశిష్టత ఏమిటి అంటే ప్రతి మానవాళి కూడా ఆక్సిజన్ అనేటువంటి ప్రాణవాయువును మనం తీసుకుంటాం.
మనం విడిచిపెట్టినటువంటి వ్యర్థమైనటువంటి ఆ యొక్క కాలుష్యాన్ని, ఆ బొగ్గు పులుసు వాయువుని, వృక్ష సంపద అంతా కూడా సేకరించి అవి తిరిగి మళ్ళీ ఆక్సిజన్ మనకు రిలీజ్ చేసి ప్రాణవాయువు ద్వారా మనం జీవింపజేస్తున్నాయి. కానీ గోవు విషయంలో ఆ గోవు సంపూర్ణంగా ప్రాణవాయువుని మాత్రమే స్వీకరించి ఇంకా దాన్ని ఫిల్టర్ చేసి ఇంకా అద్భుతమైన అమృత వాయువుని మన కోసం రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఆ అమృత వాయువుని ఆ గోవు ద్వారా మనం సేవించి స్వీకరించడం వల్ల లోపల ఉండేటువంటి అనేక రకముల రుగ్మతలన్నీ కూడా దూరమై సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో మనం ఉంటాం. కాబట్టి జగన్మాత అనుగ్రహంతో ఈ యొక్క విజయశూరుని మంత్రానుష్ఠాన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అనేక మంది పండితోత్తములు భక్తజనుల సహాయంతో ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ పూజలో సాధ్యమైనంత వరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పూజలో పాల్గొని చక్కగా, లేకపోతే ఈ యొక్క ఛానల్ ద్వారా వచ్చేటువంటి వీడియోలు వీక్షించి ఈ మహిమాన్వితమైనటువంటి కార్యక్రమాన్ని మీరు కూడా ప్రారంభించి అనంతకాలంలోనే భారతదేశం అంతా కూడా చక్కగా పరిపూర్ణమైన ఆరోగ్య వాతావరణాన్ని సృష్టిస్తారని చెప్పి మనసా వాచా కర్మణ ఆ జగన్మాతకి నమస్కారం చేస్తూ తెలియజేస్తూ ఉన్నాను.